వన్ మోర్ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అమరావతికి ఏంటంటే మన ఒరిజినల్ డిజైన్ ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్. పాపం మన పెద్ద ఆయన చంద్రబాబు గారు ఏమన్నా కళ్ళగన్నారు, భరతనాట్యం డాన్సర్ పోజ్ లో బ్రిడ్జ్ ఉండాలి అట్లా ఇట్లా అని చెప్పి పాపం 1 year ఆయన పోయింది టైం, వాల్యుబుల్ టైం. ఏది లాస్ట్ ఎలక్షన్ ముందల ఆ డిజైన్ ఆయన పట్టుకుని ఉండకపోతే సగం బ్రిడ్జ్ అప్పుడే అయిపోయింది. అది ఒకసారి సగం బ్రిడ్జ్ అయిపోయినప్పుడు ఇంకెవరు దాంట్లో ఏలు పెడతానికి ఉండేది కాదు. బ్యాడ్ లక్ అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము కూడా ఏమనుకున్నాం, భరతనాట్యం డాన్సర్ పోజ్లో ఉన్న బ్రిడ్జ్ వచ్చేస్తుంది అనుకున్నాం అందరూ. కానీ టోటల్ డైనమిక్స్ చేంజ్ అయిపోతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ విలేజ్, ఇవన్నీ కొత్త డైనమిక్స్ చేంజ్ అవడం వలన ఇంకోటి ఏంటి, వెస్ట్రన్ బైపాస్ని గొల్లపూడి దగ్గర ఈ మధ్య కమిషన్ చేశారు. అక్కడికి ఇబ్రహీంపట్నంకి నౌ దే రియలైజ్ హార్డ్లీ 5 kilometers. సో వాళ్ళు ఆలోచించేది ఏంటి, ఒక వంతెన ఉంది, ఆ తర్వాత ఒక 10-12 kilometers దూరం ఉంటే లాజికల్గా బాగుంటుంది. అంతేగాని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 5 kilometers తర్వాత మళ్ళీ రాకుండా మూలపాడు అంటే ఇబ్రహీంపట్నం కంచికిచర్ల మధ్యలో వస్తుంది. ఎందుకు మధ్యలో వచ్చిందంటే కంచికిచర్ల దగ్గర మళ్ళీ కేసర మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. ఓకే, మళ్ళీ రైల్వేస్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది. తర్వాత వైకుంఠపురం బ్యారేజ్ వచ్చినప్పుడు ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది. సో మీ విజయవాడ నుంచి బయలుదేరితే ఎవ్రీ 10 kilometers one బ్రిడ్జ్ ఇస్ గోయింగ్ టు కమ్. వచ్చినప్పుడు ఏమవుతుంది, తెలంగాణ ఇటైపు ఉంది, తెలంగాణ ఆంధ్ర పార్ట్ ఇటైపు ఉంది, కృష్ణా రివర్కి లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న ఎంటైర్ ఆంధ్ర ఉంది, పార్ట్ తెలంగాణ. 2 స్టేట్లు కలిసిపోతాయి. ఎవ్రీవేర్ బ్రిడ్జ్ క్రాస్ అవుతాయి, జనాలు వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి, బాయి లాగా అందరు కలిసిపోతారు.